మరోవైపు ఫెమా నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయి, ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేది ఈడీ కావచ్చు ఏసీబీ చెప్తుంది. అంటే ఇందులో 2 వర్షన్లు వినపడుతున్నాయి. ఇందులో ఎఫ్ఈఓ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఎఫ్ఈఓ కంపెనీ నుండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇంతకింతకు అరాచక దౌర్జన్యాన్ని ఇంతకింతకు మూల్యం చెల్లించుకుంటది. ఇంతకింతకు తప్పనిసరిగా మూల్యం చెల్లితే వదిలిపెట్టేది లేదు. ఒక కాగితం కూడా లేదు. రెండోది, మౌఖికంగా అడిగే ప్రశ్నలకు మాత్రము ఏక ప్రశ్నలకి తన దగ్గర సమాధానం ఉన్నదో తనకు తెలిసిన విషయాలు తను వారు అడిగితే వీరు చెప్తారు, అంతే. ఇది విచారణకి సంబంధించిన స్కోపు, యాంబిట్ ఇదే. ఇంత హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఎలాంటి కేటీఆర్ పోరాట ఇవ్వలేదు. మరి లీగల్గా ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? హైకోర్టులో క్వాష్ ప్రొసీడింగ్ వేయడం జరిగింది. దాన్ని ఇది సమయం కాదు, విచారణ అనేది జరగాలనేది హైకోర్టు వారు చెప్పినారు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళే ఏ రోజున వేసాము, హైకోర్టు 7వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఇస్తే 7వ తారీఖు నాడే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఈ లోపల 9వ తారీఖు నాడు విచారణకు పిలిచినారు. 9వ తారీఖు విచారణకు పిలిచినప్పుడు విచారణకి నేను వెళ్తాను అని విచారణకు వెళ్తూ 7వ తారీఖు నాడు పడిన కేసుని విత్డ్రా చేసుకోమని చెప్పి అదే రోజు 9వ తారీఖు నాడే విత్డ్రా చేసుకోమని లాయర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. అదే పని సుప్రీంకోర్టులో లాయర్స్ విత్డ్రా చేసినారు కేసు. అంటే సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు అనేది అసలు మేము ఆర్గ్యూనే చేయలేదు. మేము ఆ కేసుని ఇన్సీజ్ చేయలేదు, ఆ కేసు మీద ఒక లాజికల్ జడ్జిమెంట్ని ఇన్వైట్ చేయలేదు. కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది అనే మాటలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు అది గమనించాలి. ప్రిలిమినరీ స్టేజ్లో చాలా కేసుల్లో క్వాష్ చేయడం అనేటువంటి జరగదు, కానీ క్వాష్ చేసే బదులు యాంటిసిపేటరీ వేసుకోవచ్చు అనేది చాలా మంది చెప్తున్నటువంటి వార్త. సరే, అది యాంటిసిపేటరీ వేయాలన్నా ఇంకా వేరే ఏమన్నా ప్రొసీడింగ్ వేయాలనేది క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము లాయర్స్ ఫాలో చేస్తారు, ఓ డెసిషన్ తీసుకుంటారు. దాని మీద యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇప్పుడు ఇష్యూ ఇక్కడ నేను మీతో డిస్కస్ చేయగలిగిన ఇష్యూ కాదు అది. కాబట్టి ఏదైనా సరే ఒక విషయం కేటీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నారు,